పురుగులు వచ్చి దాన్ని ఏం చేస్తుందంటే లోపల ఆ పేడను ఏం చేస్తుంటే గుల్లగా మార్చేస్తుందండి. అది ఒక ఎరువుగా మార్చేస్తుందండి. అది ఉండలుగా మార్చేస్తుందండి. అది ఒక మొక్కకు పనికొచ్చి ఒక మెటీరియల్గా మార్చేస్తుందండి. అంటే ఒక పేడలో పురుగు వచ్చిందంటే దానివల్ల ఉపయోగం ఉంది కనుక నిరుపయోగం లేదు. అంటే పేడలో ఉన్న పురుగుకు విలువ ఉంది, కానీ పురుగు లాంటి వాడిని అని నువ్వు అన్వయించుకున్నావు చూడు, మాటకి అన్వయించుకున్నావు, కానీ బ్రతుకులో మాత్రం అటువంటిది లేదు. ఇది తగ్గింపు అనుకున్నావు. అదెందుకు తగ్గింపు అవుతుంది? తగ్గింపు అంటే నోటితో చెప్పడం కాదు, చేతలతో చేసి చూపడం. అది ఎలాగో మనిషికి చేత కాలేదు. భూమి మీద మానవుని బ్రతుకు చాలా చీప్ అనుకుంటున్నాడు. కాదు, ఈ భూమి మీద ఉన్న సర్వ సృష్టిలో ఎన్ని జీవరాశులు ఉన్నాయో అన్ని జీవుల కంటే శ్రేష్టమైన జీవితం ఎవరికి ఉందో తెలుసా?